దేవుని పరిచర్య వ్యవసాయము అని పౌలు చెప్తాడు. మేము దేవుని జత పనివారం. సేవకుడు దేవునితో కలిసి పని చేయాల. దేవుని సంఘం అనేది వ్యవసాయం. సంఘంలో వ్యవసాయం అన్నప్పుడు ఆ భూమిని బాగా దున్నాల. ఆ భూమిలో ఉన్న రాళ్ళు, చెత్త, చెదారము అన్నీ ఏరిపారేయాలి. అప్పుడే దాంట్లో విత్తనాలు వేస్తే మొలుస్తాయి. చెత్త చెదారం ఉన్నటువంటి భూమిలో విత్తనాలు వేస్తే విత్తనం కంటే ముందు చెత్త మొలుస్తుంది. ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఒక వ్యక్తిలో మొలవలేదు. ఆ వాక్య ప్రకారంగా నేను జీవించలేకపోతున్నాను, నాలో దేవుని యొక్క భయము భక్తి లేదు, ఆ వినయ విధేయతలు లేవు అనే మనము అనుకుంటే దాని అర్థము చెత్తలో విత్తనాలు చల్లినట్టు ఉంది. చెత్తలో విత్తనాలు చల్లినట్టు వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుస్తుంది. అందుకే ప్రభువు ఒక ఉపమానం చెప్పినాడు. విత్తువాడు విత్తనములు విత్తుచుండగా కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని మంచి నేలన పడ్డాయి, కొన్ని ముళ్ళ చెట్లలో పడ్డాయి, కొన్ని రాతి నేలన పడ్డాయి అని. ఆయా స్థలాలలో విత్తనాలు పడ్డప్పుడు బాగా మొలిచి విత్తనాలు ఇచ్చింది ఏదంటే మంచి నేలన పడిన విత్తనాలే. మంచి నేలన పడిన విత్తనాలే. మందిరానికి వచ్చి ఒకవేళ మీరు వెళ్తే, ఇప్పుడు వాగ్దాన కూడికకు వచ్చినాను, ఆ కూడికకు వచ్చినాను, మీకు లెక్కలు ఉంటాయి. అయితే దేవుని దగ్గర లెక్కలు ఉండవు. చెత్తలో విత్తనాలు వేసినట్టే ఉంటుంది. ఎంతకాలమైనా దేవునికి సంబంధించిన విషయాలు మనలో కనిపించలేదంటే ఎంత బాధ, ఎంత దుఃఖమవుతుంది. చాలామంది బయట కూర్చొని నేను ఎప్పుడన్నా అట్లా పోయినప్పుడు సెల్ ఫోను చేసుకుంటా ఉంటారు. సెల్ ఫోన్ చూసుకొని ఆడుకుంటా ఉంటారు. మందిరానికి వచ్చి ఈ పనులు చేస్తూ ఉంటే ఎంత బాధ ఉంటుంది. దేవుని వాగ్దానము ఒకటి ఉంది. 126వ కీర్తన 3వ వచనంలో ఈ సంవత్సరము దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం 126 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి అనని. దేవుడు మన కోసం గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి అని అంటాడు. భూమి మీద ప్రభుని నమ్ముకున్న బిడ్డల్ని సంతోషంగా పెట్టాలని దేవుడు మన కోసం ఆయన గొప్ప కార్యాలు చేస్తా ఉంటాడు. ఆయన చేసేటటువంటి ఆ గొప్ప కార్యాల ద్వారా మనకు సంతోషం కలగాల. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ఇందులో చెప్పుకోదగిన మాట ఏమిటంటే గొప్ప కార్యాలు చేస్తాడని. గొప్ప కార్యాలు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం అంటే నువ్వు చదవడం గొప్ప కార్యం కాదు. నీకంటే ఎక్కువ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉద్యోగం గొప్ప కార్యం కాదు. నీకంటే గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇల్లు కట్టడం గొప్ప కార్యం కాదు. నీకంటే మంచి ఇండ్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. కారు కొనడం గొప్ప కార్యం కాదు. నీకంటే మంచి కార్లు కొన్నోళ్ళు ఉన్నారు. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో గొప్ప కార్యం ఏదంటే ఆ వ్యక్తి సంతోషంగా ఉండడం. బైబిల్ చెప్తుంది ఆయన గొప్ప కార్యములు చేశాను. ఎవరి జీవితంలో గొప్ప కార్యం చేశాడో వారు సంతోషంగా ఉంటారని. మీ ఇంట్లో సంతోషం ఉందా చూడండి.
మీ ఇళ్ళలో సంతోషం ఉందా? చూడండి. ఎందుకు సంతోషం లేదు? దేవుడు గొప్ప కార్యం చేయలేదు. చేతిలో బైబిల్లో ఉండొచ్చు, అది లోపల ఉండాల. బైబిల్ సెలవిస్తుంది. చూడండి, మనం ఏం చేస్తాం? మన మొగరే వస్తాం, మన భార్యని సెల్ఫ్లో ఎత్తి పెడతాం, ఆమెను రానివ్వం. భార్య వస్తుంది, మొగుడిని బీరువాలో పెడుతుంది. భార్యాభర్తలు వస్తారు, పిల్లల్ని నాటకలో వేస్తారు. ఎట్లా వస్తుంది దేవుని ఆశీర్వాదం? బైబిల్ సెలవిస్తుంది, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఒక కార్యం చేశాడంటే, ఒక గొప్ప కార్యం ఏదంటే సంతోషంగా ఉండడం. దయచేసి గమనించాలి. ఒకరిని బట్టి ఆ కొంపంతా సంతోషం పోగొట్టుకుంటుంది. ఒక్కరిని బట్టి. మందిరానికి వచ్చేది గొప్ప సమాచారం కాదు. మందిరంలో ఈ పని ఆ పని చేసేది కూడా గొప్ప సమాచారం కాదు. మందిరంలో నేను పాట పాడతాననేది గొప్ప సమాచారం కాదు. దయచేసి వినాలి. ఎన్నోసార్లు ఎన్నో చెప్పి ఉంటాను, కానీ లోబడ్డంలే. ఎంత దుఃఖమవుతుందంటే అంత దుఃఖం. ఆలస్యంగా రావద్దని చెప్తాను. ఆ శాంతమ్మ, ఆమె మొగుడు సూపర్వైజర్లు వచ్చినట్లు వస్తారు. మీరు ఆలస్యంగా వచ్చే బదులు రాకుండా ఉంటే మేలు కదా. ఎన్ని సంవత్సరాల నుండి చెప్తా ఉంటాను మీకు. నేరుగా చెప్పినా గట్టిగా చెప్పినా ఒక్క రోజు కూడా ఏం పని చేస్తూ ఉంటారు మీరు ఇండ్ల కాడ? దయచేసి గమనించాల్సింది, ఎందుకు మన కుటుంబాల్లో సంతోషం లేదు అంటే దేవుడు గొప్ప కార్యం చేయలేదు. ప్రభువేమో వాగ్దానం చేసినాడు, మన కొరకు ఆయన గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమే అని. ఎప్పుడు నీ ఇంట్లో సంతోషం ఉంటుందో అప్పుడు నిజంగా దేవుడు నా ఇంట్లో గొప్ప కార్యాలు చేసినాడు అని తెలుసుకోవాలి. నీ ఇంట్లో మీ తల్లి, మీ తండ్రి, మీ అక్క, మీ చెల్లి, మీ అన్న, నీ కూతురు, నీ కొడుకు, కోడలు, అత్త, మా ఆ కుటుంబంలో సంతోషం ఉండాలి. ఏదో ఈరోజు పండగని మంచి భోజనం చేసుకొని సంతోషంగా ఉంటారు. ఆ భోజనం అయిన తర్వాత మామూలే. ఈరోజు పండగని మంచి బట్టలు కుట్టించుకుంటారు, మధ్యాహ్నం వరకే, మళ్ళీ అది పోతుంది. ఒక పర్మనెంట్గా ఒక వ్యక్తి జీవితంలో సంతోషం ఉంటేనే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేశాడని దాని అర్థం. చాలామంది చెప్పేదేమంటే, ప్రభు నా జీవితంలో గొప్ప కార్యం చేసినాడు, నా కోసం ఆయన పరలోకం నుండి వచ్చినాడు, ఆయన సిలువలో ప్రాణం పెట్టినాడు, ఆయన రక్తంతో నన్ను కడిగినాడు, నేను రక్షించబడ్డాను, ఇంత లిస్టు చెప్తారు. రక్షించబడిన దానికి గుర్తులు ఏమున్నాయి? ఒక క్రమం ఏది? ఒక భయం ఏది? ఒక భక్తి ఏది? ఒక ప్రార్థన జీవితం ఏది? ఒక వినయం ఏది? దేవుని మందిరంలో ఏదైనా దైవ సేవకుడు చెప్పినప్పుడు ఆ మాట విని లోబడేదేది? ఏది? నువ్వు రక్షించబడలే, నీవు రక్షణ కాదు, దెయ్యం బట్టి నువ్వు ఆడుతూ ఉండవు, నీకు తెలియలేదు. ఎప్పుడు దేవుని మాటకు మనము అవిధేయత చూపెడతామో అప్పుడు దేవుడు లేడు నీ దగ్గర. దేవుడు లేడు. ఏదో దయ్యం బట్టి నిన్ను పీడిస్తూ ఉంది. నీ ద్వారా అనేకులు నాశనం అయిపోవడమే కానీ నీ ద్వారా మేలు పొందే వ్యక్తులు ఎవ్వరు ఉండరు. దయచేసి చాలా గట్టిగా మీతో చెప్తాను, ఇంకన్నా మీరు మారితే మీకు ప్రయోజనం. ఆ దూరంగా వెళ్ళిపోయిన సంతోషం తిరిగి వస్తుంది. దేని ద్వారా సంతోషం పోగొట్టుకున్నారో దేవుడు దాన్ని సరిచేస్తాడు. దయచేసి వినాలి. ఆరోగ్యం లేక కొంతమందికి సంతోషం లేదు, ఆర్థికం లేక కొంతమందికి సంతోషం లేదు, కుటుంబంలో ఐక్యత లేక కొంతమందికి సంతోషం లేదు, వాళ్ళు చేసుకున్న వారు సరిలేక సంతోషం లేదు,
వాళ్ళు కనుక్కున్న వారు సరిగా లేక వాళ్ళకు సంతోషం లేదు. ఎన్నో రకాలుగా మనుషులు సంతోషాన్ని పోగొట్టుకున్నారు. అందుకని ప్రభులు వారు నేను మీ కొరకు గొప్ప కార్యాలు చేశానని. ఏం గొప్ప కార్యం ప్రభా? నీకు సంతోషాన్ని కలుగజేస్తానని. దయచేసి గమనించాలి, మోషేని కూడా ఇజ్రాయేలు ప్రజలు ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ ఆయన మీద కూడా తిరుగుబాటు చేశారు, వ్యతిరేకించారు, సనిగారు, గొనిగారు. సనిగినోళ్ళు, గొనిగినోళ్ళు, వ్యతిరేకించినోళ్ళు ఏమైనారు? కనాన్లోకి వెళ్ళిపోయి కూర్చున్నారా? మధ్యదారిలోనే అరణ్యంలో ఆకు రాలినట్లు రాలిపోయిరేననుంది. మధ్యదారిలోనే రాలిపోయినారు. ఎక్కడ పోయినారో అడ్రస్ లేదు. కనానులోకి వెళ్ళేటప్పుడు దేవుడు అందరినీ ఫిల్టర్ చేస్తా పోయినాడు, అందరినీ వడగడతా పోయినాడు. 40 రోజులు ప్రయాణం. అది 40 సంవత్సరాలు ఎందుకు నడిపించినాడు తెలుసా? తిప్పించోటే తిప్పి, తిప్పించోటే తిప్పి ఈ సనిగేవాళ్ళు, గొనిగేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు వీళ్ళందరూ ఆ వాగ్దాన దేశం లేకపోయేదానికి అర్హులు కాదు. అందుకు ఆయన ఫిల్టర్ చేస్తా తీసుకుపోయినాడు. 20 లక్షల మందికి పైగా బయలుదేరిన వారు ఆఖరికి ఇద్దరే పోయినారు. ఇద్దరు. ఆ మొట్టమొదట 20 లక్షల మంది బయలుదేరిన వారిలో కనానులో అడుగుపెట్టింది ఇద్దరు. దేవునికి 20 లక్షల మంది నష్టపోయారని ఆయనేం బాధపడలేదు. ఆయన ఇచ్చే వాగ్దాన దేశంలోకి నిజాయితీ పరులు ఒక్కడు వెళ్ళినా చాలని ఆయన ఆలోచన. ఒక్కడు చాలు. ఓ ఎమ్మాన్యుయేల్ చర్చిలో అందరూ వెళ్ళిపోవాలా అని నేను బుద్ధిహీనుడు, నేను అనుకుంటాను. దేవుడు నాలాంటి బుద్ధి లేనివాడు కాదు. దేవుడు అనంత జ్ఞాని. ఆయన ఎవరిని తీసుకెళ్ళాలనుకుంటాడో వాళ్ళని తీసుకెళ్తాడు. ఎవరిని తీసుకెళ్తాడు? ఆయనకు లోబడిన వారిని. ఆయన మీద తిరుగుబాటు చేసి, ఆయన వ్యతిరేకించి, ఆయనకు లోబడకుండా ఆయన బాధ పెట్టే వాళ్ళను ఒకరిని తీసుకెళ్ళాడు, వడగట్టేస్తాడు. మీకు తెలుసు. దయచేసి గమనించాల్సింది, చాలా మంది ఆ విధంగా దుఃఖ పెట్టేవారు ఉన్నారు. ఒకటి అడుగుతాను నేను, చాలా మంది చెప్తారు దేవుడు నాకు అది చేసినాడు, ఇది చేసినాడు అని. నువ్వేం చేసినావు చెప్పు దేవునికి? నువ్వేం చేసినావు దేవునికి? నీ ద్వారా 10 రూపాయలు 10 పైసల లాభం ఏమన్నా ఉందా దేవునికి? 10 పైసల లాభం. ఆయన ఎదుట సిగ్గుపడాలి మనం. ఇంకా మనకు భోజనం పెట్టి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి నడిపిస్తా ఉన్నాడంటే, ఇంత కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నా నాకు ఆయన జీవనాధారం దయచేశాడేనని సిగ్గుపడాల. ఆయన ఎదుట ముఖమెత్తుకొని నిలబడటానికి సిగ్గుపడాలా. అయితే నువ్వు సిగ్గుపడలేదు, ఎందుకంటే నిన్ను చేసే తప్పితం నీకు చెప్పేటటువంటి మనస్సాక్షి నీలో చచ్చిపోయింది. ఆ మనస్సాక్షి బ్రతుకుంటే నువ్వు చేసే తప్పు క్షణం అది చెప్తానే ఉంటుంది. నువ్వు ఇట్లా చేయకూడదు, ఇట్లా ప్రవర్తించకూడదు, ఇట్లా మాట్లాడకూడదు. బయటికి వెళ్ళిపోయి పాస్టర్ గారి మీద పరిహాస మాటలు చెప్పుకొని ఆయన్ని ఇట్లాటోడు అట్లాటోడు, ఇవన్నీ కూడాను నేను చూడకపోవచ్చు, నేను వినకపోవచ్చు, దేవుడు చూస్తూ ఉన్నాడు అనేది మాత్రం ఖచ్చితం. ఎవరెవరి పరిస్థితి ఎట్లుందో దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రతి వానికి ఇవ్వవలసిన ప్రతిఫలం ఆయన చేతుల్లో ఉంది. ఈరోజు మనం తప్పించుకున్నాం అనుకోవచ్చు, మనుషుల చేతిలో తప్పించుకోవచ్చు, దేవుని చేతిలో తప్పించుకోవడం కష్టం. ఏలీ ఆయన కుమారులతో అంటారు, మనుష్యుడు మనుషునితో విరోధంగా ఉంటే ఒకవేళ ఏదో జరగచ్చు, మీరు దేవునికే విరోధంగా ఉన్నారు, ఎవడు మిమ్మల్ని తప్పిస్తాడని చెప్పారు. దేవునికే విరోధంగా ఉన్నారు, ఎవరు తప్పిస్తారు మిమ్మల్ని?
ఏదైనా సంఘం లేక ఒక వ్యక్తి రావాలంటే మిమ్మల్ని బట్టే, మీ మంచితనాన్ని బట్టి ఎవరైనా ఇంకొకరు రావాలా? మీరే పనికి రాకుండా ఉంటే ఇంకొకడు ఎట్లా వస్తాడు? ఆలోచించండి. మీ ఇంట్లో మీకు సాక్ష్యం ఉందా చెప్పండి? మీ నాయన మిమ్మల్ని మంచోడు అంటా ఉన్నాడు చెప్పండి? మీ భర్త మిమ్మల్ని మంచిది అంటా ఉన్నాడు చెప్పండి? మీ భార్య మిమ్మల్ని మంచి భర్తీయుడు అని అంటా ఉందే చెప్పండి? నీ ఇంట్లోనే నీకు సాక్ష్యం లేదు. కారణం ఏమి అంటే దేవుడు లేక. ఈ 4 గోడల మధ్యకు వచ్చి కూర్చొని ఏదో సప్పట్లు కొట్టి పాడి వెళ్ళిపోతే దేవుడు ఉన్నాడని కాదు. ఉన్నాడు, ఈడు ఉన్నాడు, నీలో లేడు. లేకనే కుటుంబాలు అన్ని దుఃఖంతో ఉన్నాయి. ఒక్క ఆత్మని ఇన్ని సంవత్సరాల నుండి వస్తా ఉన్నారు. ఒక ఆత్మని సంపాదించి సంఘంలోకి తీసుకొచ్చి ఈ వ్యక్తిని నేను ప్రభువులో నడిపించాననేది ఉందా? తరిమేసింది ఉంది. చాలా మందిని తరిమేసినారు. వాళ్ళ మీద వీళ్ళ మీద చెడ్డ మాటలు చెప్పి తరిమేసింది చాలా ఉంది. దయచేసి చెప్తాను, చాలా దుఃఖంతో చెప్తా ఉన్నాను. నేను ఏడవలేదంతే. నా గుండెలో ఎంత దుఃఖం ఉందో నాకు తెలుసు. నన్ను దుఃఖపెట్టి బాగుపడేదంటూ ఏమీ ఉండదు. ఎందుకో తెలుసా? ఎన్నో ఏండ్ల నుండి మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎన్నో ఏండ్ల నుండి 3 రోజుల నుండి ఉపవాసం ఉండి సంఘంలో ఉండే ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి యవనస్తుని కొరకు, ప్రతి చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎంతో వేదనతో. అయితే మీకు అది లేదు, లక్ష్యం లేదు. నేను చేసిన దానికి ఫలం నాకుంటుంది, మీరు చేసేదానికి ఫలం మీకుంటుంది.